హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శివశంకర్ గురం, సీనియర్ వెల్నెస్ కోచ్. చాలామంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది తెలుసు, కానీ మాకు ఎలా చేసుకోవచ్చు బిజినెస్ అని అడుగుతూ ఉంటారు. ఆ బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎందుకు ఈ బిజినెస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేనేమంటానంటే, మనం ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే మనము 10 సంవత్సరాల తర్వాత ఈ వ్యాపారం ఎలా ఉంటుంది, అంటే ఈ వ్యాపారంలో నేను గ్రోత్ అవుతానా లేదా, ఈ వ్యాపారానికి ఫ్యూచర్ ఉంటుందా లేదా, లేదు నేను ఈ వ్యాపారం బాగా బిల్డ్ చేసిన తర్వాత నా పిల్లలకి నేను ఈ వ్యాపారం ఇస్తే వాళ్ళు చేయగలరా లేదా అనే దాని గురించి ఆలోచించి మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి. ఇది నేను నమ్ముతాను. ఎందుకంటే నేను గత 27 సంవత్సరాలు నేను ఫోటోగ్రఫీలో ఉన్నాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి హెర్బల్ లైఫ్లోకి 2 ఇయర్స్ అయింది. నేను అది ఇవన్నీ చూశాను కాబట్టి హెర్బల్ లైఫ్ బిజినెస్ ఎంచుకున్నాను అనమాట. ఎందుకు హెర్బల్ లైఫే చేయాలి, వేరే బిజినెస్ చాలా ఉన్నాయి కదా, చేయొచ్చు కదా అంటే, ఏ మనిషి అయినా బ్రతికేది 4 కోసం నేను నమ్మేది. ఫస్ట్ ఎవరికైనా ఫస్ట్ కావాల్సిన ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు. అంటే ఫస్ట్ హెల్త్ కావాలి. రెండోది వెల్త్. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఏమైనా చేసి డబ్బు సంపాదించగలడు, అంటే సంపద సృష్టించగలడు. అందుకే సెకండ్ వెల్త్. 3 లైఫ్ స్టైల్. ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకుంటామో ఆ డబ్బులు దేనికోసం ఖర్చు పెడతాము, మన భార్య, పిల్లలు, బంధువులకు, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే అకేషన్స్కు మంచి డ్రెస్సులు వేసుకుంటాము, హ్యాపీగా హెల్తీగా ఉండడానికి ఆ డబ్బులు ఖర్చు పెడతాం, అంటే లైఫ్ స్టైల్. 4వది వెకేషన్. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర, అంటే ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామంటే ప్రపంచంలో మనకు నచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో అది ట్రావెల్ చేయడానికి మనం ఎక్కువ డబ్బులు పెడతాం. అంటే 4వది వెకేషన్. హెల్త్, వెల్త్, లైఫ్ స్టైల్, వెకేషన్. ఈ 4 హెర్బల్ లైఫ్లో ఉన్నాయి. అందుకే హెర్బల్ లైఫ్ చేయాలంటున్నారు. ఎందుకు హెర్బల్ లైఫ్ ఫ్యూచర్ ఉంటుందా అనే దానికి ఆన్సర్ చెప్తుంది చూడండి. హెర్బల్ లైఫ్ 100% ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే ప్రాబ్లమ్స్లో ఎక్కువ మందికి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఏంటి? ఆహారపు అలవాట్లు. బయట తినే ఫుడ్ ఎక్కువైపోయింది. ఉదాహరణకు మనం అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఒక 30 సంవత్సరాల కిందట ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చాలామంది చెప్పారు. కానీ ఇప్పుడు 28 యాపిల్లు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఒక యాపిల్లో ఉండే పోషకాలు 28 యాపిల్లకు డివైడ్ అయినాయి. ఆలోచించండి ఎంత తగ్గిపోయినాయి న్యూట్రిషన్ వాల్యూస్. అలాగే ఇప్పుడుండే ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు చాలా బ్రాండెడ్ కంపెనీలు. పిజ్జా సెంటర్లు ముందున్నాయా? వచ్చాయి. పానీపూరి సెంటర్లు ముందున్నాయా? వచ్చాయి. గోబీ సెంటర్లు ఉన్నాయా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు లేవు, వచ్చాయి. ఇప్పుడు చికెన్ పకోడీలు ఉన్నాయా? లేవు, వచ్చాయి. ఇలా ఇవన్నీ రాబో కాలంలో పెరుగుతాయి, తగ్గుతాయి ఆలోచించండి. 100% పెరుగుతాయి. కొన్ని 100 రెట్లు పెరుగుతాయి. కర్రీ పాయింట్లు పెరిగినాయి కదా మన కళ్ళ ముందరే. ఇలా అన్ని పెరుగుతూ ఉన్నాయంటే అనారోగ్య సమస్యలు 100% పెరుగుతాయి లేదా? ఇప్పుడు ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట తింటున్నారని మనం ఏమనాల్సిన అవసరం లేదు. కారణం ఏమంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి అందరూ పనిచేస్తున్నారు. అంటే భార్య భర్త ఇద్దరు పనిచేస్తున్నప్పుడు కర్రీ పాయింట్ మీద డిపెండ్ అవ్వాల్సిందే, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద డిపెండ్ అవ్వాల్సిందే, బయట తినే టిఫిన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. కాబట్టి దాన్ని మార్చలేము. మనం ఏం మార్చాలి? అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసం ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. అందుకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది ఇందులో ఉంటే హెల్త్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి హెర్బల్ లైఫ్ బిజినెస్ అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా బాగుంటుంది. అందు గురించి హెర్బల్ లైఫ్ చేయాలి. నెక్స్ట్, మనం చేసే బిజినెస్ మన పిల్లలు చేయగలరా అంటే దానికి కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైనా వ్యాపారము, ఉదాహరణకు నాదే అనుకోండి, ఒక బట్టల అంగడి ఉంది నాకు, దుకాణం. నేను బిజినెస్ చేస్తున్నంత కాలం నాకు డబ్బులు వస్తాయి. తర్వాత నేను నా అబ్బాయికి ఇచ్చాను అనుకోండి, వాడు నాలాగా నేను చేయగలనో తెలియదు. అంటే ఆ వ్యాపారాన్ని నేను నిలబెడతా లేదో కూడా తెలియదు. కానీ హెర్బల్ లైఫ్ బిజినెస్ మాత్రము మీ నెక్స్ట్ జనరేషన్కు రాయల్టీ పే చేస్తుంది. అంటే అతను మినిమం బిజినెస్ చేయగలిగినా కానీ రాయల్టీ ఇస్తుంది. ఇలా 3 తరాలు ఇస్తుంది. అంటే లెగసీ, వారసత్వ సంపద లాగా ఉంటుంది అనమాట. మనం ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, ఎవరికి ఇస్తాం? మన పిల్లలకే రాసిస్తాం. అలాగా మీ బిజినెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. అలా ఉపయోగపడుతుంది రాయల్టీ అనేది. కాబట్టి హెర్బల్ లైఫ్ చేయొచ్చు. 10 సంవత్సరాల తర్వాత బాగుంటుంది, మన తర్వాత మన పిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్ చెప్తానండి. మనం తాగితే ఆరోగ్యము, తాపిస్తే ఐశ్వర్యము. గ్లోబల్ ట్రెండ్స్ ఏంటంటే ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ అనేది మీల్ రీప్లేస్మెంట్గా ఉపయోగపడుతుంది. ఎలా పెరుగుతుందంటే కన్జంప్షన్ చేసుకునే వాళ్ళు ప్రపంచం మొత్తం పెరుగుతున్నారు. ఇంకొకటి, మనం ఈ బిజినెస్ చేస్తున్నామంటే లోకల్లో చేయాల్సిన అవసరం లేదు. గ్లోబల్ వైజ్ బిజినెస్, ప్రపంచంలోని 90 దేశాల్లో బిజినెస్ చేయొచ్చు. అలాగే ఫార్చ్యూన్ 500, ప్రపంచంలో 500 కంపెనీలు ఏం జరిగినా చెడిపోవు. అలాంటి కంపెనీలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి అని ఉంది కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, అలా సెన్సెక్స్, బిఎస్సి, నిఫ్టీ అని
అలాగా అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఉంది. అందులో మన కంపెనీ లిస్ట్ అయింది 2004లో, అంటే 22 సంవత్సరాల కింద లిస్ట్ అయింది. అంటే ఆలోచించండి, ఎంత మంచి కంపెనీ కాకపోతే లెక్కలు బాగా చూపించకపోతే లిస్ట్ అవుతుందా? చూడండి, 350 మిలియన్స్ అడాల్స్ ఆర్ ఒబెసిటీ. ఎక్కువ మంది పెరుగుతున్నారు, బిఎంఐ లెవెల్స్ పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు 25 కంటే బిఎంఐ ఎక్కువ ఉండకూడదని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి 35 పార్టీ బిఎంఐ ఉంటుంది, అంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కదా అర్థం. అలాంటివి రాకుండా కోసం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బాగా మారుతుంది, బాగా సపోర్ట్ అవుతుంది, జీవనశైలి కూడా మార్పులు జరుగుతాయి అనమాట. హెల్త్ కేర్ కాస్ట్ ఆర్ రైజింగ్. ఇంకోటి బాగా గమనించండి, మనకు హాస్పిటల్కి వెళ్తే బిల్లులు తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఒక ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా మేజర్ ఇంపాక్ట్ జరిగిందంటే ఆ ఫ్యామిలీ కోలుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుంది. అందుకే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ వస్తున్నాయి అనుకోండి, ఆ కోలుకోకుండా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రతిరోజు కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్తీగా ఉంటారు అనమాట. లైవ్ యువర్ బెస్ట్ లైఫ్. ఒకసారి ఆలోచించండి, ఈ పదం ఎవరన్నా అంటారా? బెస్ట్ లైఫ్ లీడ్ చేయమని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ చెప్తుంది. నెంబర్ 1, ఏదైనా ఒక కంపెనీ మనం ఫస్ట్లో అంటేనే బాగుంటుంది అనుకుంటామా? అంటే మనం బ్రాండెడ్ షూస్ కొంటాం, బ్రాండెడ్ వాచ్ కొంటాం, బ్రాండెడ్ సెల్ ఫోన్ కొంటాం. అలాగే నెంబర్ 1 బ్రాండ్, ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ ఏదైనా ఉందంటే అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా అదే వస్తుంది. నెంబర్ 1 కంపెనీలో మనం బిజినెస్ చేస్తున్నామంటే ఎక్స్ట్రానికి గ్రోత్ ఉంటుంది అని అర్థం. ఇది షేర్ చూడండి ఎంత అందంగా ఉందో. సింపుల్ గా తయారు చేసుకొని మనం తీసుకోవచ్చు, హెల్త్ కి బాగా సపోర్ట్ అవుతుంది. ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అంటే బాగా గమనించండి, నేను వీటిలో 3 ఫ్యాక్టర్లు చెప్తాను. ఒకటి గ్లోబల్ బిజినెస్, అంటే ప్రపంచంలో 95 దేశాలు మనం ఎక్కడైనా ఈ బిజినెస్ చేయొచ్చు. 2 వచ్చేసి లెగసీ, నా తర్వాత నా అబ్బాయికి వచ్చు, వాడు వాళ్ళ అబ్బాయికి వచ్చు. 3 తరాల కంపెనీ రాయల్టీ పే చేస్తుంది. 3 వచ్చేసి మనం హెల్తీగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా చేయగలుగుతాం, ఆరోగ్యంగా లేనప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే ఒక బెంజ్ కార్ ఉందనుకోండి మన ఇంట్లో, బెంజ్ కార్లో హాస్పిటల్కి వెళ్ళి ఇన్సులిన్ వేసుకోవడానికి పోతే ఆ బెంజ్ కార్ ఉండి ప్రయోజనం ఏముంది? అదే బెంజ్ కార్లో మనం ఎంజాయ్ చేయడానికి పోతే హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కంటే విలువైనది ఏదీ లేదు. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా మనం కమిట్మెంట్తో ఉంటాయి. ఏ వర్కైనా కష్టపడిన డబ్బులు రావు, ఇందులో కష్టపడితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోద్ది, అర్లీ రిటైర్మెంట్ ఉంటుంది. మీకు ఇలాంటి అవకాశం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ నాది, నా నెంబర్ కాల్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్ ఇస్తాను, ఎలా చేసుకోవాలి అని. మేమే ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తాం, మీకు ఎలా చేసుకోవాలి ఏంటని మీకు సపోర్ట్ చేస్తాము. మీరు పార్ట్ టైంగా స్టార్ట్ చేసుకోండి, ఫుల్ టైంగా స్టార్ట్ చేసుకోండి, ఎలా స్టార్ట్ చేసుకున్నా ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.